నవరాత్రుల్లో 5వ రోజు ఈరోజు అమ్మవారి రూపం శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారు. శక్తి రూపంలో చూసుకుంటే స్కందమాతని పూజిస్తారు. ఈరోజు నైవేద్యం చింతపండు పులిహోర, క్షీరాన్నం, రవ్వ కేసరి చేసుకోవచ్చు. ఈరోజు కలర్ గ్రీన్, పచ్చ రంగు. స్కందమాత అనగా కుమారస్వామి తల్లిని సూచిస్తుంది. ఈ అవతారం అమ్మవారి మాతృస్వభావం, కరుణ, క్షమాశీలతను తెలియజేస్తుంది. అమ్మవారి ఒక చేతిలో కుమారస్వామిని మోకాలిపై కూర్చోబెట్టి మిగతా 4 చేతుల్లో కమలాలను ధరించి ఉంటారు. నేను ఈరోజు క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తున్నాను. ఫస్ట్ బాయిల్డ్ రైస్లో మిల్క్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారాక బెల్లం తురుము సిరప్లా చేసుకుని అందులో యాడ్ చేసేసుకుంటాం. మీన్ వైల్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి అందులో ఇలాచీ పౌడర్ అండ్ కొంచెం పచ్చకర్పూరం కూడా యాడ్ చేసేసుకుంటాం. అంతే, సింపుల్ అండ్ క్విక్గా క్షీరాన్నం రెడీ అయిపోయింది. సో ఈ క్షీరాన్నాన్ని అమ్మవారికి సమర్పించి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం చేసుకోవాలి. స్కందమాత అమ్మవారి అనుగ్రహం వల్ల సంతాన సాఫల్యం, కుటుంబ శాంతి, ఆరోగ్యక్షేమం కలుగుతాయని ప్రసిద్ధి. స్కందమాతను భక్తిపూర్వకంగా పూజిస్తే సమస్త కష్టాలు తొలగి ఆశీర్వాదాలు లభిస్తాయి. సో ఎనీవే, మీరందరూ నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ ఫర్ ద డే 6 ఆఫ్ దుర్గమ్మ నవరాత్రులు. టేక్ కేర్ అండ్ బాయ్.